ఈరోజు అనంతపురం కనగనపల్లె ఎంపీపీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వ్యవహరించినటువంటి తీరు, అక్కడ మంత్రి పరిటాల సునీత చేసినటువంటి దౌర్జన్యం, ఇవన్నీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని మరోసారి కూనీ చేసినట్లుగానే తెలుస్తోంది. నిజానికి ఈ ఎంపీటీసీల్లో మొత్తం 11 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, తెలుగుదేశం పార్టీకి 5 ఎంపీటీసీ స్థానాలు ఉన్నప్పుడు అధ్యక్షుని ఎన్నిక అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కే అవకాశం ఉంది. అయితే అనేక ప్రలోభాలు, బెదిరింపులతోటి అటును ఇటు అటును మార్చినటువంటి సంఘటనలు గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారి ప్రలోభాలకి ధిక్కరించి ఇక్కడికి వచ్చి జాయిన్ అయినటువంటి ఎంపీటీసీలను కూడా మరలా తిరిగి బెదిరించి వాళ్ళని తమ వైపుకు తిప్పుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం, ఇవన్నీ చూసినప్పుడు ఒక చిన్న ఎన్నికకు సంబంధించి గెలవడం కోసం ఈ రోజున తెలుగుదేశం పార్టీ మంత్రులు కానివ్వండి, వారు మొత్తం యంత్రాంగం అంతా కూడా పడుతున్నటువంటి తిప్పలు చూస్తూ ఉంటే, బెదిరించి ఓటుకు కోట్లు కేసు, ఆయన ఆ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా అయితే ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా బుక్ అయిపోయారో, అదేవిధంగా కింది స్థాయిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా అదే బాటన పడుతున్నారు. ఒక ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడం కోసం అడ్డంగా బేరసారాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి, అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నటువంటి ఇది చూస్తున్నప్పుడు వీళ్ళ పాలన అనేటటువంటిది ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతుంది. అంటే తమకున్నటువంటి గెలుపును కూడా తమకు దక్కించుకోలేనటువంటి స్థితిలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటిది. ఇట్లాంటి స్థితిలో ప్రతి ఎన్నికని కూడా ఒక ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యేటటువంటి విధంగా చేస్తూ వస్తున్నారు. రాష్ట్ర ప్రజలు కూడా వీరి దౌర్జన్యాలను గమనిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ ఎన్నిక అనేటటువంటిది తెలుగుదేశం పార్టీ చెప్పుకోవచ్చు, కానీ చిన్న స్థాయి ఎన్నికల దగ్గర నుంచి పెద్ద స్థాయి దాకా కూడా అక్రమాలకు పాల్పడి గెలవడం అనేటటువంటిదే తెలుగుదేశం పార్టీ ఫిలాసఫీగా మారినటువంటిది. ఇది అత్యంత దురదృష్టకరం. ప్రజలను మెప్పించి వాళ్ళని మైమరపించి సంక్షేమ పథకాలతోటి ఈ రోజున ఆ ప్రభుత్వం పాలన చేయడం లేదు. కేవలం ఒక అధికార దుర్వినియోగం, యంత్రాంగాన్ని ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, కూనీ చేయడం, ప్రతిపక్షాలకు సంబంధించినటువంటిది లేకపోతే ఇతరత్ర ఏ విలువలు పాటించకపోవడం అనేటటువంటి ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆ రకమైనటువంటి దౌర్జన్యాలతోనే మనగలుగుతోంది తప్ప ప్రజాస్వామ్యయుతంగా ఏ ఎన్నికని కూడా నిర్వహించలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. అదేవిధంగా నిన్న నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు గారు మాట్లాడినటువంటి మాటలు చూసినప్పుడు ఇదొక పరాకాష్ట. ఏదైతే ఎన్నికల్ని అపహాస్యం చేస్తున్నారో, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారో, అదేవిధంగా మంత్రుల స్థాయికి ఉండాల్సినటువంటి గౌరవాన్ని కానివ్వండి, ఆ మంత్రుల సీట్లో కూర్చున్నప్పుడు ఒక మానసిక రోగుల్లాగా మాట్లాడకూడదు, మంత్రుల్లాగా మాట్లాడాలనేటటువంటి ఒంటి మీద సోయి కూడా లేకుండా దేవినేని ఉమా అవాకులు చవాకులు నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి చూసాం. నిన్న ఒక మంత్రిగా నీటిపారుదల శాఖ మంత్రి అయితే నువ్వు, ఎందుకంటే నీటిపారుదల శాఖ మంత్రి కాదు ఈయన, అవినీతి పారుదల శాఖ మంత్రి అనేటటువంటిది కృష్ణా జిల్లా కాదు కదా, మొత్తం 13 జిల్లాల్లో కూడా ప్రజలు చెప్పుకుంటున్నటువంటి విషయం ఇది. ఈయన గురించి ఎవరు తెలిసిన ఎవరైనా కానీ అవినీతి ఉమా అనేటటువంటి తప్ప దేవినేని ఉమా అనేటటువంటి ఆయన ఇంటి పేరు ఎప్పుడో ఎగిరిపోయింది, ఆయనకు తెలియడం లేదేమో. కనుక ఈ అవినీతి ఉమా మాట్లాడుతున్నటువంటి మాటలు నిన్న చూసినప్పుడు నీకేమన్నా నిజంగా ఒక దమ్ము ధైర్యం కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అడిగినటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానాలు చెప్పండి. మీకు ఆ చావ ఉంటే, ఆ సమర్థత ఉంటే, ఇది మేము పోలవరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్నటువంటి పురోగతి అనేటటువంటిది మీరు సమాధానం చెప్పండి. సమాధానం చెప్పకుండా ఈ రోజున ఏదో ఒక పళ్ళు కొరికేటటువంటి పరిస్థితి మాట్లాడుతూ ఒక రకమైనటువంటి ఏమిటిది, నువ్వు మంత్రివా లేకపోతే ఏమన్నా మానసిక రోగివా మాకు అర్థం కావడం లేదు. విషయం అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు? మీ కమిషన్లకు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు గండి కొడుతున్నారనేటటువంటి అక్కసు ఉంటే, బాధ ఉంటే అది మీ లోపల ఎక్కడైనా చూసుకోండి. కానీ మీడియా సమావేశంలో మంత్రిగా మాట్లాడకుండా, కనీసం ఒక మనిషిలా మాట్లాడకుండా మాట్లాడితే ఏ ప్రమాణాలకు మీరు దిగజారుస్తున్నారు రాజకీయాలని? మేము అడుగుతున్నది ఒకటే, పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటి పూర్తి కావాలి. ఎందుకంటే అది వైఎస్ఆర్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్.
మీరు ఇవాళ పోలవరం పనులు చేస్తేనో లేకపోతే మరొకటి చేస్తానో ప్రజలకు గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు గారు ఎట్లాగూ కాదు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాజశేఖర రెడ్డి గారే కళ్ళల్లో మెదులుతారు ప్రజలకి. మేము ఆ ప్రాజెక్టు పూర్తి కావాలనేటటువంటి మా సంకల్పం, మా ఆశయం కూడాను. ఎందుకంటే ఇవాళ పోలవరం జీవనాడి లేదా మరొక నాడి అని మీరు చెప్పేటటువంటి అర్హతే మీకు లేదు. ఎందుకంటే మీరు ఉన్నటువంటి 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో మీరు పోలవరం కాదు కదా, ఒక్క నీటి ప్రాజెక్టును కూడా మీరు కనీసం కలలోనైనా తలవలేదు. కనీసం కనుక ఇవాళ పోలవరం గురించి మీరు మాట్లాడేటటువంటి అర్హత ఎక్కడుంది మీకు? ఇవాళ పోలవరం గురించి మేము ఏమడుగుతున్నాము? నిర్వాసితులకు సంబంధించినటువంటిది ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాం. మీకు ఏదైనా చేతనైతే దానికి సమాధానం చెప్పండి. అక్కడ రైతులకు న్యాయం చేయండి. పక్కన ఉన్నటువంటి పట్టుసీమకి 16 లక్షల రూపాయలు ఎకరం ఇచ్చి ఇవాళ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఎందుకు ఇవ్వడం లేదు మీరు ఆ పరిహారం అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక పిచ్చివాళ్ళలాగా మాట్లాడడం, ఓ మంత్రి స్థాయిలో ఉండి ఇది ఏమి నీతి అని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము పోలవరానికి సంబంధించినటువంటి అసలు మీరు ఎందుకు తీసుకున్నారు? ఇది కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారం కాదు, మేమే కడతామని మీరు అడిగారని, అందువల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పి అరుణ్ జైట్లీ గారు ప్రకటించారు. అసలు మీరు ఎందుకు అడిగారనేటటువంటి దానికి సమాధానం చెప్పలేదు. ప్రత్యేక హోదా, దానికోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టారని, ప్రత్యేక హోదా మాకు ఇవ్వకపోయినా పర్వాలేదు, పోలవరం ఇస్తే చాలు, మేము కట్టుకుంటాం, కమిషన్లు తీసుకుంటాం, కాంట్రాక్టర్లకు అప్పచెప్తామని మీరు ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజు మేము అడిగితే దాని మీద సమాధానం చెప్పలేదు. చెప్పకుండా ఇవాళ నాబార్డు ద్వారా రుణం ఎందుకు తీసుకుంటున్నారు? అసలు కేంద్ర ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో కేవలం 1000 కోట్లు ఇస్తే 1000 కోట్లు కూడా ఇవ్వకుండా పోతే ఎందుకు అడగలేదు మీరు కేంద్రాన్ని? ఇవన్నీ కూడా మేము అడుగుతూ ఉంటే దానికి సమాధానం చెప్పకుండా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి అడ్డుపడుతున్నాడు. ఏం మాట్లాడండి ఇవి? ఒక నోటుతోనేమో మీరేమంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఫెయిలు. అదే నోటుతో ఇంకో మాట ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి అన్నిటికీ అడ్డుపడుతున్నాడు. ఏదో ఒక మాట మీద నిలబడండి. మీ మతి ఉంటే స్థిరంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడేంతంత సమర్థుడా లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా ఫెయిల్ అయినటువంటి వాడా? ఒకే నోటితో 2 నాలుకలు మాటలు మాట్లాడితే ఎలాగండి? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారా? పోలవరానికి ఆయన అడ్డుపడ్డారా? రాజధానికి అడ్డుపడ్డారా? మీరు పరిశ్రమలు తీసుకొస్తానంటే అడ్డుపడుతున్నాడా? మీరు ప్రత్యేక హోదా తీసుకొస్తానంటే అడ్డుపడుతున్నాడా? రాష్ట్రానికి మీరు ఏం చేయదలుచుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుపడ్డారు. చేతగాని వాడికి కోపం ఎక్కువ అని నిందలు ఎవరి మీద వేస్తున్నారు మీరు? తప్పంతా మీకు చేతవట్లేదు. ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం, పోలవరాన్ని కట్టడం మీకు చేతవడం లేదు. ఎందుకు పెంచారండి 40,000 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ అనేటటువంటిది? రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు తలపెట్టినప్పుడు 10,000 రూపాయలు ఈ ప్రాజెక్ట్ అంచనా. దాన్ని మొత్తం కూడా 40,000 కోట్లకి పెంచారు అంచనా వ్యయాన్ని. అంచనా వ్యయాన్ని పెంచిపోని రైతులకు ఏమైనా న్యాయం చేస్తున్నారా? పోనీ చెప్పండి మీరు. జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు రైతులకు మీరు 17 లక్షలు ఎకరానికి ఇవ్వాలని, అంత ఇస్తామని మీరు ఏమైనా చెప్తున్నారా? అది చెప్పకుండానే ప్రాజెక్టు వ్యయానికి సంబంధించినటువంటి 40,000 కోట్లు అవ్వడానికి ఈ భూములు రేట్లు పెంచడం కారణమని అంటారు. మీరు పరిహారం ఇస్తున్నామని ఏమి చెప్పలేదే. ఎంత ఇస్తున్నామనేటటువంటి ఇంతవరకు క్లారిటీ లేదు. అది చెప్పకుండా 40,000 కోట్ల రూపాయల అంచనాన్ని పోలవరం మీద పెంచి ఇవాళ కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం మీ లోకేష్ దగ్గర నుంచి దేవినేని ఉమ దాకా ఎంతమందికి ఇవ్వాలి ఇక్కడ కమిషన్లు? కాంట్రాక్టర్లు పాపం. ఇది వాస్తవం. దీన్ని ప్రశ్నిస్తున్నందుకు అడ్డుపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడతారు. ఈ రోజున ఏదైనా సరే ఈ రాష్ట్రానికి రాకపోతే అది మీ చేతగానితనం, మీ అసమర్థత. జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల కాదు. ఎన్నికలకు మళ్ళీ పోయి జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకోవడం వల్ల మేము ఇవన్నీ చేయలేకపోతున్నామని చెప్తారా? నేరం చేస్తున్నది మీరును, శిక్ష వేయాల్సిందేమో జగన్మోహన్ రెడ్డికి అనేది మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏది కూడా రాకుండా పోవడానికి కారణం మీరు. కేంద్రాన్ని మీరు అడగరు, ఆ కేంద్రం ఇవ్వకపోయినా మీరు వారిని వదలరు, ఇక్కడ ప్రజల తరపున కాపాడరు, ప్రజల గురించి మాట్లాడరు. ఏది లేకుండా జగన్మోహన్ రెడ్డికి ఒక బూచి. ప్రతిదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మీరేదో బతికి బయటపడదామని అనుకుంటే అది కుదిరేటటువంటి వ్యవహారం కాదు. ఈ రోజున పోలవరం విషయంలో మేము నిర్వాసితులకు సంబంధించి సూటిగా అడుగుతున్నాం. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇంత భారీగా ఎందుకు పెంచారు అనేటటువంటిది అడుగుతూ ఉన్నాం. ఈ రోజున కేంద్రం దగ్గర నుంచి మీరు తీసుకురాకపోవడంలో వైఫల్యం గురించి అడుగుతూ ఉన్నాం. ఇవాళ దేవినేని ఉమా మాట్లాడతాడు, పక్క రాష్ట్రాల వాళ్ళనట మేము రెచ్చగొడుతున్నామంట.
అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి. ఇవాళ పోలవరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కేసులు పెండింగ్లో ఎప్పుడున్నాయి? ఇవాళ వేసినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి పిటిషన్లు ఎవరేశారండి? చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పడినటువంటి పిటిషన్లు అవి. కుడి ఎడమ కాలకు సంబంధించినటువంటి పిటిషన్లు కూడా ఈయన గారు వేయించినవేటండి. ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుని ఒక మహాయజ్ఞంగా తీసుకున్నారనేటటువంటి ఒక దుగ్ధతోటి ఆ రోజు పోలవరానికి సంబంధించి పూర్తిగా దాన్ని డిస్ట్రాయ్ చేసేటటువంటి విధంగా మీరు పిటిషన్లు వేయించారు. అవి ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం ఎప్పుడు వస్తుంది? కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపడితే వస్తుంది. ఇతర రాష్ట్రాలను ఒప్పించడము అదంతా కూడా కేంద్రం బాధ్యత తీసుకుంటుంది. ఆ బాధ్యత నుంచి కేంద్రాన్ని తప్పించేసి మీ కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టుని మీ చేతుల్లోకి తీసుకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటున్నారు, ఇతర రాష్ట్రాల ఎంపీలని గిల్లుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళని గిల్లింది ఎవరు? పిటిషన్లు వేయించింది ఎవరు? మీరు కదా. రాజకీయాలు అన్ని సమయాల్లో చేయాలనుకుంటే ఆయన గుణపాఠం నేర్చుకోక తప్పదు. దేవినేని ఉమ ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకుని కళ్ళు దాగిన కోతిలాగా ఇంకొకసారి మాట్లాడకండి. ఇవాళ మీకు చేతనైతే పోలవరానికి సంబంధించినటువంటిది దాన్ని పూర్తిగా కట్టి చూపండి. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. నా వార్డు ఇంకొక వార్డు కాదు, డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వం ఖజానా నుంచి నిధులు ఇవ్వమనండి. ఆ శక్తి ఆ సత్తా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి నేర్చుకోండి. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ఆమోదించిన దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకున్న దగ్గర నుంచి ఆయన ఎట్లాంటి కృషి చేశారో ఒకసారి గుర్తు తీసుకోండి. ఆయన తవ్వించినటువంటి కాలువల్లో ఇవాళ మీరు పనులు చేస్తూ కనీసం అవి కూడా చేయలేనటువంటి ఒక చేతగానితనంగా ఉంచు 40,000 కోట్లకు అంచనానైతే పెంచుతున్నారు తప్ప ఇక్కడ పనుల విషయంలో ఏమాత్రం పురోగతి లేదనేటటువంటిది ఈరోజు మీడియా కూడా రాస్తున్నటువంటి విషయం. ఈరోజు ఒక్క మీడియా కాదు, పోలవరానికి సంబంధించినటువంటిది ఇవాళ మీరు బహుశా ప్రత్యేకమైనటువంటి జీవోలు జారీ చేసి కొంతమంది విలేకరులను పెట్టి జర్నలిస్టులను పెట్టి మీ బాకాలు ఓదటానికి విజయవాడ నుంచి ఢిల్లీ దాకా మీరు జీవోలు రిలీజ్ చేసి కొంతమంది జర్నలిస్టులకు సంబంధించి మీరు ఏదో ప్రచారాలకు సంబంధించి ఉపయోగించుకుంటుకోవచ్చు. కానీ పోలవరం విషయంలో ఏం జరుగుతుంది అనేటటువంటి కేంద్రం దగ్గర నివేదికలు ఉన్నాయి. దాన్ని పూర్తి చేయాల్సినటువంటి బాధ్యతని చెయ్యకుండా అంచనా ఎందుకు పెంచారనేటటువంటిది లెక్కలు చెప్పకుండా రైతులకు సంబంధించి ఎంత ఇస్తున్నామనేటటువంటిది నిర్వాసితులకు సంబంధించి ఎంత ఇస్తున్నామనేటటువంటి లెక్కలు చెప్పకుండా పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు అని చెప్పేటటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో తెలుగుదేశం పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి ఉండడం అనేటటువంటిది చాలా విచారకరం. ఇవాళ దేవినేని ఉమాకి మరొకసారి సీరియస్గా హెచ్చరిస్తున్నాం. మంత్రిలాగా మాట్లాడండి, మనిషిలాగా మాట్లాడండి. థ్యాంక్ యూ.